జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాం అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళిద్దరూ కలిసి ఏ రకమైనటువంటి టాస్క్లని పెద్దగా చేయరు. ఇంకా కంపేర్ చేసుకుంటే జనసేన టీడీపీతో కాస్తంత కలిసి ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు కనిపిస్తాయి. కలిసి సభలు పెట్టే ప్రయత్నాలు అట్లీస్ట్ అవి జరుగుతున్నాయి. కానీ బీజేపీ పార్టీతో కలిసి వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి సందర్భం అయితే మనకు ఎక్కడ కనిపించదు. ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి వ్యవహారాలు చూస్తే భీమవరంలో ఎన్నికల శంకరావాన్ని పూరించడానికి బీజేపీ సర్వం సిద్ధం చేసుకుంది. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పే భీమవరం నుంచి ఎన్నికల శంకరావాన్ని పూరించడం, అందులోనూ పవన్ కళ్యాణ్ అక్కడ లేకుండా, అంటే వీళ్ళు ఎన్నికల శంకరావం అనేది ఒక పొత్తులో ఉన్న పార్టీలు రెండు కలిసి చేయాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మొన్న సిద్ధం సభతో ఎన్నికల శంకరావం పూరించారు. అప్పుడు ఆయనకి ఎటువంటి పొత్తులు లేవు, సింగిల్గానే వెళ్తున్నారు కాబట్టి ఆయన ఎవరిని తీసుకెళ్ళక్కర్లేదు కాబట్టి ఒక్కరే తన స్టైల్లో స్టార్ట్ చేశారు, బాగానే ఉంది. కానీ బీజేపీ ఎప్పుడు జనసేనతో ఉన్నాం, జనసేనతో కలిసే ముందుకెళ్తామని ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంది కాబట్టి ఆ ఎన్నికల శంకరావంలో ఇద్దరు కలిసి ముందుకెళ్ళాలంటే పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా, పవన్ కళ్యాణ్ జనసేన ఏపీ అధ్యక్షుడిగా వీళ్ళిద్దరూ కలిసి ఒక స్టేజ్ మీద ఎన్నికల శంకరావాన్ని పూరించాలి. అటువంటిది ఏమీ లేకుండా ఒంటరిగానే బీజేపీ తన యొక్క ప్రకటన చేసేసింది. అయితే జనసేనతో సంబంధం లేకుండా వీళ్ళు ఇట్లా ఎందుకు చేశారనేది ప్రశ్న. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పురంధరేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకేసారి 25 పార్లమెంట్ బీజేపీ కార్యాలయం ప్రారంభించుకోవడం సువర్ణ అధ్యాయం అని ఆమె అభివర్ణించారు. 2024 ఎన్నికల నగరం మోగించారు. కార్యకర్తలను గౌరవించుకునేందుకు పార్టీ తప్పదన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ 350 స్థానాలు గెలుచుకుంటుందని విశ్లేషకులు చెప్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ కావాలని చంద్రబాబు నాయుడు అడిగారని ఆమె గుర్తు చేశారు. తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వం నాయకులు చేసి బీజేపీని తప్పుపట్టడం సరికాదని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా భీమవరంలో పోటీ చేస్తానని ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు. ఇందుకోసం వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టీడీపీ వర్గాలు చెప్పాయి. అయితే మిత్రపక్షం అని ఒకవైపు చెప్తూనే పవన్ పోటీ చేసే నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నికల నగరాన్ని పురంధేశ్వరి మోగించడం చర్చనీయాంశమైంది. మాటకి చేతలకి పొంతం లేకుండా బీజేపీ జనసేన నడుచుకుంటున్నాయనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి.